మాగా అమెరికా మళ్ళీ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి. ఇప్పుడు వాడికంటే అభివృద్ధి చెందిన దేశం ఏది ఉంది? ఏమీ లేదు కదా. కానీ అమెరికా మళ్ళీ పాత రోజులు రావాలి అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చాడు ట్రంప్. సరే, అదొక సెంటిమెంట్కి, ఒక ఎమోషన్ బాగా పనికొస్తే అది బాగా పనిచేసింది. కాకపోతే ఇప్పుడు ఈ మాగాలో అత్యధికంగా పంపించి వేయబడుతున్న వాళ్ళు భారతీయులే. అందులో పనిచేస్తున్నటువంటి థింక్ ట్యాంక్ అంతా కూడా, మాగాలో పనిచేస్తున్నటువంటి థింక్ ట్యాంక్ ఆలోచన పరుల వేదిక ఏదైతే ఉందో వాళ్ళందరూ భారత వ్యతిరేకులే. వాళ్ళే ట్రంప్ని బాగా రెచ్చగొట్టారు. నువ్వు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కొట్టుకుపోతుంది భారతీయులు, ఎక్కువగా సంపాదించుకుంటుంది భారతీయులు, ఎక్కువగా డబ్బులు భారతదేశానికి తరలించుకుంటున్నారన్న లెక్కలు చూపెట్టబట్టినే ట్రంప్ ఇంతగా భారత వ్యతిరేకతను కనబరుస్తున్నాడు. ఇది తాజాగా స్పుత్నిక్ టీవీకి, ఏదైతే రష్యాకి సంబంధించిన టీవీకి ఆదిత్యాంజీ అమెరికాకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ తరపున ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బయటపెట్టినటువంటి అంశం. H1B వీసాలని అడ్డుపెట్టి భారతదేశాన్ని బద్నాం చేసేటటువంటి చర్యలు జరుగుతున్నాయి అన్నది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.